నమస్కారం, ఎల్ఆర్టీ న్యూస్కి స్వాగతం. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. శ్రీ పార్వతీ రాజరాజేశ్వర అఖిల భారత వేదశాస్త్ర స్మార్త అగమ విద్వత్ సదస్సులో పాల్గొన్న ప్రభుత్వ విప్. బోయిన్పల్లి విశ్వబ్రాహ్మణుల ఆధ్వర్యంలో భక్తి శ్రద్ధలతో పోచమ్మ బోనాలు. ప్లాస్టిక్ వాడకంపై అవగాహన కల్పించిన ముస్తాబాద్ కాంగ్రెస్ నాయకులు. విద్యార్థినికి ఆర్థిక సాయం అందజేసిన ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయులు సత్యం. ఆపద మిత్ర కార్యక్రమంలో పాల్గొన్న కరీంనగర్ కలెక్టర్. వేములవాడ రాజన్నాలయంలో వేద విద్యార్థులకు పరీక్షలు నిర్వహించడం అభినందనీయమని ప్రభుత్వ పాద శ్రీనివాస్ అన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రభుత్వ పాద శ్రీనివాస్, తుని పీఠాధిపతి శ్రీ శ్రీ సచ్చిదానంద సరస్వతి స్వామి హాజరయ్యారు. ముందుగా శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా వేద విద్యార్థులకు వేములవాడలో జాతీయ స్థాయిలో పరీక్షలు నిర్వహించడం ఎంతో అభినందనీయమని పేర్కొన్నారు. ఇది రాజన్న సన్నిధికి మరింత ప్రతిష్టను తీసుకొస్తుందని, ఇలాంటి పరీక్షలు తిరుమల తిరుపతిలో మాత్రమే నిర్వహించబడతాయని, ఇప్పుడు వేములవాడలో జరగడం అంటే తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణం అన్నారు. అనంతరం తుని పీఠాధిపతి మాట్లాడుతూ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం పుణ్యక్షేత్రంగా విరజిల్లుతుందని, ఈ విధంగా జాతీయ స్థాయిలో వేద పండితులకు పరీక్షలు నిర్వహిస్తూ రాజన్నాలయానికి మరింత గౌరవాన్ని తీసుకురావడంలో ఈ కార్యక్రమం మరువలేని మైలురాయిగా నిలిచిందని పేర్కొన్నారు. దినకర జోషి గారు అతను నాసిక్ వేద పండితులు. ముందు అందుకుంటూ వేదోనిత్య మదీయత వేదాధ్యయనం వేదంగా చెప్పారు. ఎవరికి వేదంగా చెప్పారని చెప్పి లోకంలో సహజంగా ఇప్పుడు అంతటా కూడా అది వ్యాపింపజేస్తామంటే అది తగని పని. కానీ కొంత సంస్కారం ఉండాలి. లేదంటే కొన్ని వృత్తులు ఉన్నాయి, ఆ దాంట్లో ఆదితేరినటువంటి వారికి మాత్రమే అది ఇవ్వాలి తప్ప అందరూ ఒకవేళ సంస్కారవశాత్తు వాళ్ళ దాంట్లో నైపుణ్యం కలిగి ఉన్నా అది చెల్లదు. అలాగే వర్ణాశ్రమ ధర్మాలు ఎవ్వరి ఎందు కూడా కరుణ కాకుండా ఈశ్వరుని దృష్టిలో పెట్టుకుని మనస్సాక్షిగా నిక్కచ్చిగా పరీక్ష చేస్తే ఆ సంస్థకి మంచిగా ఆ రకంగా ఉండాలని ఆశిస్తూ ఈ కార్యక్రమాన్ని ఎంతో శ్రద్ధగా తాను పక్క నుండి నిర్వహింపజేస్తున్నటువంటి ప్రోత్సహిస్తున్నటువంటి శ్రీ రాష్ట్ర విప్పు ఆది శ్రీనివాస్ గారు, ఇక్కడ ఉన్నటువంటి దేవాలయ శాఖ రాజరాజేశ్వర స్వామి దేవస్థాన ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు, ఇక్కడ ఉన్నటువంటి ఆలయ ప్రధాన అర్చకుల సిబ్బంది, మీ అందరికీ కూడా మా నారాయణ స్మరణపూర్వక ఆశీస్సులు తెలియజేస్తూ ఎన్నో విస్తారమైనటువంటి కార్యక్రమం ఈ ఆలయ అభివృద్ధికి, ఈ క్షేత్రాభివృద్ధికి చేయడానికి కోరుకున్నారు దేవాదాయ శాఖ. అవన్నీ కూడా నిర్విఘ్నంగా త్వరితంగా నిర్విఘ్నంగా అది పూర్తి
ఆరాధ్యదీపం జగద్గురు వరేణ్యులైనటువంటి శృంగేరి జగద్గురులు త్వరితంగా మన క్షేత్రంలోకి వచ్చేసి వారి కనకవర్ణం ద్వారా ఈ క్షేత్రాన్ని ఆ రాజరాజేశ్వరుడికి విశేషంగా ఆరాధించాలని మీట్ మానేర్ భూ నిర్వాసితుల సమస్యల పరిష్కారం బీజేపీ పార్టీతోనే సాధ్యమని వేములవాడ అర్బన్ మండల బీజేపీ నేతలు పేర్కొన్నారు. బీజేపీ నాయకులు ఎర్ర మహేష్, బుర్రా శేఖర్ గౌడ్ మీడియాతో మాట్లాడుతూ గతంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ నిర్వాసితుల సమస్యలను పూర్తిగా నిర్లక్ష్యంగా వదిలేసిందని ఆరోపించారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ప్రయోజనాల కోసమే కలెక్టర్ కార్యాలయంలో ముంపు బాధిత సమస్యలపై దరఖాస్తు స్వీకరించడం విడ్డూరంగా ఉందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హడావిడిలో బాధితులకు న్యాయం చేస్తామని భ్రమలో ఉంచుతుందని అన్నారు. నిర్వాసితుల సమస్యలు పరిష్కారం కావాలంటే బీజేపీ ప్రభుత్వం రావాలని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ పార్టీని అన్ని స్థానాల్లో గెలిపించాలని కోరారు. రామచంద్రరావు గారి నాయకత్వం, బండి సంజయ్ అన్న గారి నాయకత్వం, ఎర్ర మహేష్ అన్న గారి నాయకత్వం, సమస్యలు వెంటనే పరిష్కరించాలి. 5,000 వెంటనే నిర్వాసితులకు ఇస్తామన్న 5,04,000 వెంటనే. ఈరోజు వేములవాడ అర్బన్ మండల భారతీయ జనతా పార్టీ పక్షాన ఈ ముంపు గ్రామాలకు నిర్వాసితులకు అండగా ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతుంది. ఇవాళ పొద్దున మేము పేపర్ చూసినాం, ఏదో ఎమ్మెల్యే గారు పక్క నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు దరఖాస్తులు పరిశీలిస్తున్నాం, దరఖాస్తులు తీస్తున్నాం, గ్రామాలకు వస్తున్నాం, ప్రతి గ్రామం తిరుగుతాం, ప్రతి గ్రామంలో మీటింగ్ పెడతాం, ఎవరైతే నిర్వాసితులు ఉన్నారో వాళ్ళ దరఖాస్తులు తీసుకుంటామని చెప్పి నిన్నేదో ప్రోగ్రాం చేసినట్టున్నారు. ఇవాళ పత్రికలలో వచ్చింది. గతంలో 10 సంవత్సరాలు చేసింది మీరే, తర్వాత బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు చేసింది, మళ్ళీ మీరు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. ఈ 2 సంవత్సరాల కాలంలో ఈ మిడ్మానేర్ నిర్వాసితులకు ఈ ముంపు గ్రామాలల్లో ఏదన్నా ఒక్క చిన్న పని చేసారా? ఒక్క ఇల్లు పేమెంట్ కానీ, ఒక ఖాళీ జాగా పేమెంట్ కానీ, ఏ ఒక్క ఫైల్ జరిగింది? ఇవాళ స్థానిక సంస్థల దగ్గరికి రాగానే కోర్టు సెప్టెంబర్ 30లోగా స్థానిక సంస్థలు జరపాలని మొట్టికాయలు వేయగానే ఇవాళ ఈ నాయకులందరూ గ్రామాలకు బాట పడుతున్నారు. 2 సంవత్సరాల కింద, దాదాపు 2 సంవత్సరాల కింద లేని పక్షంలో మా పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ గారి ఆధ్వర్యంలో, మా జిల్లా నాయకులు, మా రాష్ట్ర నాయకులు, రాష్ట్ర అధ్యక్షులు వీరందరి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ముంపు గ్రామాల నిర్వాసితులకు భారతీయ జనతా పార్టీ అండగా నిల్చుంటది. మీరు ఇస్తానన్న 5,04,000 ఇయ్యని పక్షంలో ఏ ఒక్క కాంగ్రెస్ నాయకుడిని కూడా మేము గ్రామాలలో తిరగనీయం. మీరు ఓట్లకు వచ్చే హక్కు కోల్పోతారు. ఇందిరమ్మ ఇండ్లు తెలంగాణ మొత్తం వచ్చినాయి, ముంపు గ్రామాల నిర్వాసితులకు కూడా ఇస్తున్నాం. మేము మొదలు ఇవ్విస్తాం, తర్వాత అవి ఇస్తామని చెప్పారు. అవి కూడా ఎంతమందికి ఇచ్చిర్రు? వాటికి ఎన్ని కండిషన్లు పెట్టిర్రు? నిజంగా ముంపు గ్రామాల నిర్వాసితులకు ప్రేమ ఉంటే ఇల్లు లేని ప్రతి ఒక్కరికి మీరు శాంక్షన్ చేయాలి. 2వ విడత, 3వ విడత అని ఎందుకు మాయ మాటలు చెప్పి మీరు వాళ్ళందరినీ కూడా మభ్యపెడుతున్నారని మేము భారతీయ జనతా పార్టీ పక్షాన మేము ప్రశ్నిస్తున్నాం. రానున్న రోజులలో ఈ హామీలు నెరవేర్చకుంటే భారతీయ జనతా పార్టీ పక్షాన పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని మేము తెలియజేస్తున్నాం. మధ్యమానేరు భూ నిర్వాసితుల యొక్క పెండింగ్ సమస్యలు ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ వేములవాడ అర్బన్ మండల పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ చాలా దారుణం. 2005లో మొదలైనటువంటి ప్రాజెక్టు 2005 నుంచి నాడు 2014 వరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, అది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచింది. మరి 10 ఏళ్ళు ఈ ఆనాడు ఉన్నటువంటి రాష్ట్రంలో, పూర్వ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆ ప్రాజెక్టును పూర్తి చేయలేదు. భూ నిర్వాసుల యొక్క పెండింగ్ సమస్యలు ఆనాడు పరిష్కరించలేదు. స్వరాష్ట్రం కొరకు పెద్ద ఎత్తున పోరాటం చేసినాం. మరి కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. కానీ ఏమైంది? నమ్మినటువంటి కేసీఆర్ మరి ముంపు గ్రామాల ప్రజలకు మొండి చేయి చూపి మరి ప్యాకేజ్ ఇస్తాం, పెండింగ్ సమస్యలు పరిష్కారం చేస్తాం, 18 సంవత్సరాలు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మరి ప్యాకేజ్ ఇస్తామని చెప్పేసి నమ్మబలికి నాడున్నటువంటి స్థానిక శాసనసభ్యులు కానీ, ఆనాడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి కానీ, ఈ జిల్లా మంత్రి కానీ మోసం చేసి మరి ఇలా కాళ్ళ గర్భంలో కలిసిపోయింది టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. అంటే కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ళు పాలించింది, టీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ళు పాలించింది. కేసీఆర్ మోసం చేసిండు. మేము ముంపు గ్రామాల నిర్వాసితులను కడుపులో పెట్టుకుంటాం. కేసీఆర్ ఇచ్చినటువంటి హామీ ఏదైతే 5,04,000 ప్యాకేజ్ ఉందో
5,04,000 ప్యాకేజీని ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఇస్తామని చెప్పేసి ప్రస్తుత ముఖ్యమంత్రి నాడు పిసిసి అధ్యక్షులు అయినటువంటి రేవంత్ రెడ్డి గారు, ఇక్కడ స్థానికంగా ప్రస్తుతం గెలిచినటువంటి శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ మరి సంఖ్యపల్లి నుంచి కలెక్టరేట్ వరకు పాదయాత్ర చేసి ప్రజలందరినీ నమ్మిచ్చిర్రు, ఒప్పించిర్రు, మెప్పించిర్రు, ఓట్లు వేసుకున్నారు, గెలిచిర్రు. ఇక్కడ ఆదిశీని ఎమ్మెల్యే అయిండు, ఈ రాష్ట్రానికి మరి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిండు. ఏమైందని చెప్పేసి అలా అడుగుతా ఉన్నాం. ఎందుకు భూ నిరాశ్రితుల మీద చిన్న చూపు చూస్తూ ఉన్నారని అడుగుతా ఉన్నాం. ఇలా పుట్టుకొకడు, చెట్టుకొకడు, ఊరుకొకడు, పల్లెకొకడు అయింది. ఇలా మా వ్యవసాయాలు పోయినాయి, మా భూములు పోయినాయి, మా ఉపాధి పోయింది. మా అక్కచెల్లెళ్ళందరూ వాళ్ళ సొంత భూమిలో ప్రభుత్వ ఉద్యోగం కంటే విలువగా వ్యవసాయం చేసుకొని కుటుంబాన్ని మంచి ఆనందంగా బతికేటువంటి కుటుంబాలు వాళ్ళ రోడ్డున పడ్డాయి. ఇలా మా తమ్ముళ్ళు వ్యవసాయ కుటుంబాలు ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితులు. గీతా కార్మికుల ఉపాధి లేదు, మరి నేతన్నలకు నేతా కార్మిక ఉపాధి లేదు, రైతన్నలకు దున్నుకుందామంటే భూమి లేదు, ఎవడన్నా ఉద్యోగం చేస్తామంటే ఉద్యోగం లేదు. ఈ విధంగా నానా అవస్థలు పడుతూ ఇలా ఏ ఇల్లు చూసినా కూడా మరి ప్రైవేట్ బ్యాంకులలో లోన్లు తీసుకొని ఉన్నారు. కనుక ఇంకా 4 రోజులు ఇట్లనే కాలం గడుస్తూ ఉంటే ప్రతి ఒక్కరు కూడా మరి బ్యాంకులు వేలం వేసే పరిస్థితి వస్తుంది. ఇప్పటికైనా దయచేసి రాష్ట్ర వ్యాప్తంగా రైతన్నలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, గీతా కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, నేతన్నలు చేసుకుంటున్నారు. ఈ రాష్ట్రంలో మరో కొత్త కోణం చూడబోతా ఉన్నారు. ఎలా ఈ రాష్ట్రం కొరకు, రాష్ట్రంలో ఉన్నటువంటి రైతన్నల కొరకు సర్వం త్యాగం చేసినటువంటి నా త్యాగదనులు కూడా ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితి. కనుక వెంటనే ప్రభుత్వం ఆలోచించాలి, ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే గారు ఆలోచించాలి, పక్కన ఉన్నటువంటి మరి చొప్పదండి ఎమ్మెల్యే ఆలోచించి వెంటనే భూ నిర్వాసితుల సమస్యలు పరిష్కారం చేయాలి. కానీ మీ అధికారం కొరకు, రాబోయేటువంటి స్థానిక సంస్థల ఓట్ల కొరకు ఇప్పటికి 20 ఏళ్ళుగా 20 సార్లు నా నిర్వాసితులు అప్లికేషన్ పెట్టుకున్నారు. ఇంకెన్నిసార్లు పెట్టుకుంటారు కలెక్టర్ గారు అని చెప్పేసి అడుగుతా ఉన్నాను. ఇంకెన్నిసార్లు పెట్టుకుంటారు ఆర్డీఓ గారు అని చెప్పేసి అడుగుతున్నారు. వచ్చిన కలెక్టర్ కాళ్ళ పెట్టుకోవాలా, వచ్చినటువంటి ఎమ్మెల్యేకి పెట్టుకోవాలా, వచ్చినటువంటి ముఖ్యమంత్రికి పెట్టుకోవాలా? అంటే త్యాగం చేసినోనికి మీరు ఇచ్చే గౌరవం ఇదా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. మీ దగ్గర మూటలు తయారై కూర్చున్నాయి అప్లికేషన్లు. ఒక్కొక్క ఇంటి నుంచి 10 సార్లు 20 సార్లు అప్లికేషన్ పెట్టుకుంటే మీకేమాత్రం మనసుకు రావడం లేదా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఎవడిక్కడ గొంతమ్మ కోరికలు కోరట్లే, నా ఇల్లు పేమెంట్ ఇవ్వమని అడుగుతా ఉన్నాం, నా వ్యవసాయ భూమి పైసలు ఇవ్వమని అడుగుతా ఉన్నాం, నా ఇంటి చుట్టూ ఉన్నటువంటి ఖాళీ స్థలం అని అడుగుతా ఉన్నాం, నా కుటుంబం తప్పిపోయింది, నా కుటుంబాన్ని అధికారికంగా గుర్తించి నా ప్యాకేజ్ ఇవ్వమని అడుగుతా ఉన్నాం తప్పితే మిమ్మల్ని ఎవడు బిచ్చమడుకోవట్లేదు. బిడ్డా ఖబర్దార్, ఇలా నిర్వాసితుల ఉసురు అంత ఈజీగా పోదు. ఎమ్మెల్యే గారు గెలిచారు, ఇదే ముంపు గ్రామాల నుంచి 100కి 70% ఓట్లేస్తే నువ్వు 14,000 ఓట్లతో గెలిచినావు బిడ్డ. ఏమైంది? ఆనాడు 15 ఏళ్ళు నేను గెలిస్తే చేస్తా అని తిరిగినావు కదా. ఏమైంది? వాళ్ళ దాదాపుగా 2 సంవత్సరాలు అవుతా ఉంది. ఎవడన్నా అడ్డం పడ్డా? ఇలా ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తావు, లేనిపోని కబుర్లు చెప్తావు, ఇలా ముఖ్యమంత్రిని తీసుకొచ్చి ఇందిరమ్మ ప్రొసీడింగ్ ఇప్పిస్తావు. నీ 4,690 ప్రొసీడింగ్లు ఏడబన్న ఇవ్వాలని అడుగుతా ఉన్నాం. ఇవాళ ముంపు గ్రామాలకు మీరు ఇస్తామన్నది నీ ముఖ్యమంత్రి ఇస్తామన్న ప్యాకేజ్ కదా. ఇవాళ ఇందిరమ్మ ఇల్లు అంటే ఇల్లు కట్టుకుంటే డబ్బులు ఇస్తావు. ఎవడు కట్టుకోవాలి? ఇక్కడ ఇప్పటికే 6,000 మంది ఇల్లులు కట్టుకున్నారు. ఇలా బ్యాంకులలో అప్పులు చేశారు, ప్రైవేట్ అప్పులు చేశారు, ఇలా అమ్ముకునే గతికి వచ్చిరు. ఏం చేస్తా ఉన్నారు మీరు? 4,693 ఇందిరమ్మ ప్రొసీడింగ్ ఇస్తే ఎవడన్నా కట్టుకుంటున్నా ముంపు గ్రామాలలో? ఇవాళ ఖాళీ జాగాలకు ఇట్లా ఇస్తారా ఏంటి మీరు? ఇవాళ ముందుగా ఇవ్వాల్సింది ఎవరైతే ఇల్లులు కట్టుకున్నారో, ఎవరికైతే ప్యాకేజ్ ఇస్తామన్నారో నా ఉన్నటువంటి 10,690 మందికి ప్యాకేజీలు ఇచ్చి ఈ ప్రాంతంలో అడుగుపెట్టాలి. బిడ్డా ఖబర్దార్ చెప్తా ఉన్నాం, రేపు రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలలో మీ కాంగ్రెస్ పార్టీ స్థానిక నాయకులను ఉరికిస్తారని చెప్తా ఉన్నాం. ఆషాఢ మాసాన్ని పురస్కరించుకొని బోయినపల్లి మండల కేంద్రంలో పోచమ్మ వారికి భక్తి శ్రద్ధలతో బోనాలు సమర్పించారు. ముందుగా విశ్వ బ్రాహ్మణుల ఆధ్వర్యంలో ప్రత్యేకంగా సారంగమ్మను తయారు చేసి బైండ్ల పూజారులతో కలిసి గ్రామ కూడల్లో ప్రతిష్ఠించారు. అనంతరం మహిళలు సంప్రదాయబద్ధంగా నెత్తిన బోనం ఎత్తుకొని బైండ్ల పూజారుల విన్యాసాలతో డప్పు చప్పులతో గ్రామ వీధుల్లో ఊరేగింపుగా పోచమ్మ ఆలయానికి చేరుకుని అమ్మవారికి నైవేద్యం సమర్పించారు. వర్షాలు సమృద్ధిగా కురిసి గ్రామ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని వేడుకున్నట్లు తెలిపారు. ఈరోజు బోయినపల్లి మండల కేంద్రంలో విశ్వబ్రాహ్మణుల ఆధ్వర్యంలో మరి సారలమ్మ యొక్క ప్రతిష్టాపన మహోత్సవం జరిగింది. అలాగే శ్రీ పోషవ తల్లి గారికి మరి ఒక భారీ ఎత్తున విశ్వబ్రాహ్మణులందరూ మహిళామణులందరూ కలిసి కూడా బోనాలు నెత్తిన పైన తీసుకొని
దీపధూప నైవేద్యాలతో ఊరేగింపుగా వెళ్ళి అమ్మవారిని కొలుసుకొని తరించుకుంటున్నాం. ఇది మంచి శుభ సూచకంగా మేము భావిస్తున్నాం. అలాగే ఈ యొక్క కార్యక్రమానికి సహకరించిన వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. బోన్పల్లి మండల కేంద్రంలో మా విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా పోషమ్మ బోనాలు తీయడం జరిగింది. ఇందుకు ఉదయం సారలమ్మను ప్రతిష్ఠ చేయడం జరిగింది. ఘనంగా ఇంటింటికి బోనాలతో ఘనంగా సప్పులతో ఘనంగా పోషమ్మ తల్లికి మనం కొలుసుకొని, ఊరు దేవత కాబట్టి మన పోషమ్మ తల్లి ఆరోగ్యాలతోటి మన కుల సంఘం తరపున, ఊరు గ్రామస్తుల తరపున అందరూ ఆరోగ్యాలతోటి మంచిగా ఉండాలని పోషమ్మ తల్లి ఎల్లవేళలా కొలుసుకుంటూ ఘనంగా బోనాలతోటి సమర్పించడం జరిగింది. విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో జై విశ్వకర్మ మండల కేంద్రంలో ఈరోజు బోయినపల్లి మండల కేంద్రంలో విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో పోలేరమ్మ తల్లికి బోనాలు సమర్పించడం జరిగింది. విశ్వబ్రాహ్మణులు అందరూ కూడా బోయినపల్లి మండల కేంద్రంలో విశ్వబ్రాహ్మణులు అందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో ఇది పోషమ్మ తల్లికి బోనాలు సమర్పించడం జరుగుతుంది. ఇది పోలేరమ్మకు బోనాలు సమర్పించడం అనేది ఇప్పటికీ వచ్చిన ఆనవాయితీ కాదు. ఉంచుకొని ఆ విధంగా అమ్మవారికి ఆశీర్వాదం పొంది అప్పుడు వాళ్ళకు ఎవరైతే బోనాలు సమర్పించుకున్నారో వారికే కాకుండా వాళ్ళ ఊరికి, వాళ్ళ దేశానికి, వారికి రాష్ట్రానికి కూడా, వాళ్ళ ప్రజలకు అందరికీ కూడా సుభిక్షంగా అమ్మవారు వర్షాలు కురిపించి వాళ్ళని అందరినీ కూడా సుభిక్షంగా ఇస్తారనేది, ఆరోగ్యాలు ఇస్తారనేది అమ్మవారిని కొలవడం అనేది తెలంగాణలో ఇది ఒక పండగలాగా ఉత్సవంగా జరుపుకుంటున్నాం. ఆ విధంగా ప్రతి గ్రామాన అందరూ కూడా అమ్మవారికి బోనం సమర్పించి అమ్మవారి యొక్క ఆశీర్వాదం పొందాలని మేము కోరుకుంటున్నాం. ప్లాస్టిక్ వినియోగం వల్ల పర్యావరణానికి తీవ్ర నష్టం వాటిల్లుతుందని ముస్తాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎల్లాపాల్ రెడ్డి పేర్కొన్నారు. అంతర్జాతీయ ప్లాస్టిక్ బ్యాగ్ రహిత దినోత్సవాన్ని పురస్కరించుకుని ముస్తాబాద్ పట్టణ కేంద్రంలో ప్లాస్టిక్ వాడకంపై అవగాహన ర్యాలీ చేపట్టారు. తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం ఆధ్వర్యంలో ప్రత్యేకంగా బట్ట సంచులను కుట్టించి వాటిని ఇంటింటికి పంపించేశారు. ఈ సందర్భంగా బాలరెడ్డి మాట్లాడుతూ ప్లాస్టిక్ వినియోగం వల్ల పర్యావరణం తీవ్రంగా కలుషితం అవుతుందని, ఇవి మట్టిలో కలవడానికి 100 ఏళ్లు పడతాయని తెలిపారు. ప్లాస్టిక్ సంచుల వల్ల వన్యప్రాణులకు, మానవులకు ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తుతాయని పేర్కొన్నారు. ప్రజలు ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి బట్ట సంచులను వినియోగించాలని సూచించారు. ఈ అవగాహన కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు గజ్జల రాజు, మాజీ ఎంపీడీసీ చెర్లపల్లి శ్రీనివాస్ గౌడ్, ఎన్ఎస్యుఐ మండల అధ్యక్షులు మిరిదొడ్డి భాను, సోషల్ మీడియా వారియర్ ఎదునూరి భాన్చందర్, యువజన విభాగం మండల అధ్యక్షులు రంజాన్ నరేష్, నాయకులు మహేష్ రెడ్డి, రామరెడ్డి తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం నుంచి ఈరోజు ముస్తాబాద్ మండల కేంద్రంలో మరి ప్లాస్టిక్ను నివారించాలి, ప్లాస్టిక్ వద్దు అనే ఒక నినాదంతో ఇలా ప్రపంచం మొత్తం ప్లాస్టిక్ మయం అయిపోయింది. ఏ వస్తువు చూసినా, ఏ వస్తువు కొన్నా మార్కెట్లో ఇలా మొత్తం ప్లాస్టిక్ ప్లాస్టిక్ ప్లాస్టిక్. ఈ ప్లాస్టిక్ను నిషేధించాలని చెప్పి ఐక్యరాజ్య సమితి నుండి కానీ, మరి భారతదేశంలో ప్రధాని మోడీ గారు కానీ మరి ప్లాస్టిక్ రహిత దేశంగా ఈ ప్లాస్టిక్ వస్తువులను తగలబెట్టడం వల్ల, ఈ ప్లాస్టిక్ భూమిలో అంతరించకపోవడం వల్ల మరి ఎన్నో రోగాల బారిన పడతా ఉన్నాం. ఇలా క్యాన్సర్, ఇలా ఎక్కడ చూసినా ప్రతి ఊర్లో ఎక్కువ మంది క్యాన్సర్ బాధితులే తయారవుతూ ఉన్నారు. మరి ఈ ప్లాస్టిక్ వల్ల, ఈ ప్లాస్టిక్ వాడడం వల్ల ఈ క్యాన్సర్ బారిన పడుతున్నాం. కాబట్టి ఇప్పటికైనా నేనొక్కరిని పోరాటం చేస్తే ఏమొస్తుంది అనేది కాకుండా ప్రతి ఇంట్లో ప్రతి మనిషి ఈ ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని చెప్పి కోరుకుంటూ, మరి ఎంత ప్లాస్టిక్ తక్కువ చేస్తే అంత రోగాల బారి నుండి బయటపడతామని చెప్పి కోరుకుంటూ, అంతర్జాతీయ ప్లాస్టిక్ రహిత దినోత్సవం సందర్భంగా మరి ముస్తాబాద్ మండల కేంద్రానికి సంబంధించినటువంటి తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం అధ్యక్షులు మట్ట రాజేశ్వరరెడ్డి గారి ఆధ్వర్యంలో మరి మహిళా సోదరిమణుల ద్వారా మరి బట్ట ద్వారా కుట్టినటువంటి బ్యాగులను మరి ఇంటింటికి ఇస్తూ ప్లాస్టిక్ నిషేధించాలని చెప్పి మేము ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఈ సమాజం భావి తరాల కోసం ప్రతి ఒక్కరం కూడా
పనిచేయవలసిన బాధ్యత మనందరిపై ప్రతి ఒక్క వ్యక్తిపై ఉంది. దీన్ని వజ్ర సంకల్పంతో పనిచేయాలని చెప్పి తెలియజేస్తూ మరి భావి తరాల కోసం మీరు పనిచేయండి. ఎందుకంటే ఈ మధ్య చూస్తూ ఉన్నాం, అందరూ కూడా ఆయుష్ తగ్గుతూ ఉంది. ప్రతి ఒక్క హోటల్లో కూడా టీ కాడికెళ్ళి ఇవాళ టిఫిన్ కూడా ప్లాస్టిక్ కవర్లో పెట్టిస్తున్నాం. అవి తినడం వల్ల మన ఆరోగ్యం ఖరాబ్ అవుతూ ఉంది, ఆయుష్ తగ్గుతూ ఉంది. కాబట్టి దయచేసి క్యాన్సర్ వస్తున్నాయి, అనేకమైనటువంటి రోగాలు వస్తున్నాయి. కాబట్టి దయచేసి మీరందరూ కూడా ప్లాస్టిక్ను నిషేధించి మరి బట్ట కవర్లు లాంటి వాడితే మరి భావి తరాలు కూడా ఆరోగ్యంగా అందరూ కూడా జీవిస్తారని చెప్పి తెలియజేస్తూ ఇట్టి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మిత్రులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై హింద్, జై భారత్. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని కేడీసీసీ బ్యాంక్ డైరెక్టర్ గా సాయి కుమార్ బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో నూతన మేనేజర్ గా పవన్ గురువారం అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా కేడీసీసీ బ్యాంక్ డైరెక్టర్ ఫ్యాక్స్ చైర్మన్ ఏనుగు తిరుపతి రెడ్డి ఆధ్వర్యంలో ప్రాథమిక సహకార సంఘం తరపున మేనేజర్ సాయి కుమార్ కు ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి చిత్రపటంతో పాటు శాల్వా కప్పి సన్మానం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ మేనేజర్ గా సాయి కుమార్ చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో ప్రాథమిక సహకార సంఘం డైరెక్టర్లు, ఉద్యోగులు, ప్రతినిధులు పాల్గొన్నారు. ఒక్క నిమిషం. వేములవాడ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పాలకవర్గం మా సిబ్బంది ఆధ్వర్యంలో మా బ్యాంక్ మేనేజర్ అయిన సాయి కుమార్ గారు బదిలీపై బోయినపల్లి వెళ్ళడము మరియు కొత్తగా వచ్చిన పవన్ గారు వేములవాడ బ్రాంచ్లో ఈరోజు ఛార్జ్ తీసుకోవడం ద్వారా వారికి మా పాలకవర్గం అందరం కలిసి వచ్చే సన్మానం. సాయి గారు గత 3 ఏళ్ళుగా ఇక్కడ చాలా బ్రహ్మాండంగా రైతులకు సేవలు అందించారు. 3 కోట్లు ఉన్న మా వ్యాపారాన్ని 6 కోట్ల దాకా తీసుకుపోయి 6 కోట్లు వచ్చాయి. 6 నుండి మళ్ళీ 13 కోట్ల వరకు కూడా పోయినా కనుక మా తరఫున ఈ ప్రాంత రైతుల తరఫున మా పాలకవర్గం తరఫున సాయికి ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ రానున్న రోజుల్లో కూడా బోయినపల్లిలో కూడా మంచి పేరు తెచ్చుకుంటారని చెప్పి ఆశిస్తున్నాను. కొత్తగా వచ్చిన మేనేజర్ పవన్ గారికి కూడా ఈ ప్రాంత రైతులు చాలా బ్రహ్మాండంగా మంచిగా ఉంటారు. మీరు కూడా సాయి లాగానే ఈ బ్యాంకును, మన సొసైటీని కూడా ఇంకా ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తున్నాను. జగిత్యాల జిల్లా కొడిమేల మండలం తిప్పైపల్లి గ్రామ ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయులు సత్యం మానవ దృక్పథాన్ని చాటుకున్నారు. ఈ పాఠశాలలో చదువుతున్న 4వ తరగతి విద్యార్థిని మోటం రిష్కా ఆమె తండ్రి అయిన తిరుపతి ఇటీవల చేపలు పట్టడానికి వెళ్లి ప్రమాదవశాత్తు మృతి చెందాడు. ఇంటి పెద్ద దిక్కును కోల్పోవడంతో ఈ విషయాన్ని తెలుసుకున్న హెడ్ మాస్టర్ సత్యం విదేశాల్లో ఉన్న తన కుమార్తెలు మౌనిక, మానసలకు ఈ ఘటనను వివరించగా వారు మానవతా దృక్పథంతో స్పందించి 20,000 రూపాయలను రిష్కా పేరిట పోస్టాఫీసులో ఫిక్స్డ్ డిపాజిట్ చేయించారు. అనంతరం సత్యం మాట్లాడుతూ గతంలో మా కూతుళ్లు, తల్లిదండ్రులు కోల్పోయిన అనాథలకు 30,000 ఆర్థిక సాయం చేశారని, అలాగే రిష్కా కుటుంబానికి భరోసా కల్పించామని తెలిపారు. గ్రామస్తులు మానవతా సేవను అభినందిస్తూ చౌడంగి కుటుంబం చూపిన ఉదారతకు హర్షం వ్యక్తం చేశారు. సత్యం హెడ్ మాస్టర్ ఎంపీఎస్ తిప్పేపల్లి గ్రామం. అయితే మా పాఠశాలలో చదువుతున్న విద్యార్థిని మోటం రిష్కా వాళ్ళ వాళ్ళ తండ్రి చనిపోయినాడు కాబట్టి వాళ్ళకు చాలా పేదవారు కాబట్టి వాళ్ళకు ఒక 20 ప్రోద్బలంతో వారికి డిపాజిట్ చేయడం జరిగింది. ఇంతకుముందు కూడా మా తరగతిలో 5th క్లాస్లో చదువుతున్న తల్లిదండ్రులతో చనిపోయినా కూడా వాళ్ళకు కూడా ఒక 30,000 డిపాజిట్ చేయడం జరిగింది. ఈ సంవత్సరం మా పాఠశాల చదువుతున్న విద్యార్థులందరికీ కూడా మొత్తం నోట్బుక్స్ కానీ, పెన్నులు కానీ, పెన్సిల్ కానీ, కాంపాక్స్ కానీ ఏవైనా కూడా ఈ సంవత్సరం నేనే ఇస్తా అని చెప్పి డిసైడ్ చేసి చాలామందికి ఇవ్వడం జరిగింది. ఈ అకాడమిక్ ఇయర్ అయిపోయేంత వరకు కూడా నేనే వాళ్ళకి ఇస్తా అని చెప్పి హామీ ఇస్తూ సామాజిక సేవ చేయాలనే ఉద్దేశంతో ఇది చేయడం జరిగింది. విపత్కర సమయంలో పోలీసు వారికి సమాచారం అందిస్తే తక్షణ సహాయక చర్యలు చేపడతారని కరీంనగర్ కలెక్టర్ పమేల సత్పతి పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లా ఉజ్వల పార్క్ వద్ద ఉన్న బీసీ స్టడీ సర్కిల్లో ఆపద మిత్ర 2వ బ్యాచ్ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కలెక్టర్ హాజరై వాలంటీర్లకు ఆపద మిత్ర కార్యక్రమం పట్ల అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రకృతి వైపరీత్యాల సమయంలో ప్రాథమిక సహాయ చర్యలు అందించగల వాలంటీర్ల శిక్షణకు ఆపద మిత్ర ద్వారా అందిస్తామని పేర్కొన్నారు. ముఖ్యంగా వరదలు, భూకంపాలు వంటి విపత్తుల సమయంలో
ప్రజల ప్రాణాలను కాపాడేలా ఈ శిక్షణ ఉపయోగపడుతుందని తెలిపారు. సో ఈ వాలంటీర్ని పెట్టడం వల్ల ప్రాణ నష్టం, ఆస్తి నష్టాన్ని తగ్గించవచ్చనే ఉద్దేశంతో దేశంలోని 350 జిల్లాల్లో ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నారు. దీంట్లో మన కరీంనగర్ ఉండటం అనేది కూడా చాలా సంతోషించదగ్గ విషయం. ముఖ్యంగా ఈ ప్రోగ్రామ్ ఆపన్న బాగుంటుంది అని ఆలోచనతో ముఖ్యంగా ఎన్సీసీ క్యాడెట్స్ ఎవరైనా ఉంటారో వాళ్ళకి ఎలాగే కొంత సర్వీస్ భావన ఉంటుంది. దాంతోపాటు డిగ్రీ చదివిన స్టూడెంట్స్ కానీ ఇంటర్ చదివిన స్టూడెంట్స్ ఉంటే వాళ్ళకి ఆ రెస్పాన్సిబిలిటీ, అండర్స్టాండింగ్ ఎబిలిటీ బాగుంటుంది. ఖచ్చితంగా వాళ్ళు ఏదైనా నేర్చుకుంటారు, 2-3 ఫ్రెండ్స్ని చెప్పుకుంటారనే ఉద్దేశంతో కొన్ని సెలెక్టెడ్ అండ్ గుడ్ స్టూడెంట్స్ని ఇక్కడ మనం ఈ ఫస్ట్ బ్యాచ్గా పెట్టడం జరిగింది. ఈ మధ్య కాలంలో కొన్ని న్యూస్ నేను చదివాను. డెత్ ఇస్ అ కామన్ థింగ్. ఓకే, డెత్ ఇస్ అ కామన్ థింగ్. సో ఎక్స్పెక్టేషన్ ముందు ఏదైనా జరిగిపోతే అది యాక్సిడెంట్ అయిపోతుంది, లేకపోతే ఎక్స్పెక్టేషన్కి వ్యతిరేకంగా ఏదైనా జరిగిపోతే దట్ ఇస్ అన్ యాక్సిడెంట్. ఓకే, సో దానికి రెస్పాన్స్ ఎలా ఇవ్వాలి ఒకవేళ జరిగిపోతే. సెకండ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, యాక్చువల్లీ దట్స్ ద ఫస్ట్ థింగ్, జరుగుతుంది, ఇది జరగవచ్చు అని ఆలోచన రావడం, ఆ కాన్షియస్నెస్ రావడం, దెన్ జరిగేటప్పుడు ఆ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ రావడం అనేది ఇలాంటి ట్రైనింగ్ ఉంటే కొంత దానికి డెఫినెట్లీ హెల్ప్ అవుతుంది. చిన్న ఎగ్జాంపుల్స్ చెప్తాను. సో అందరూ ఇంటిలో ఇప్పుడు వేడి నీళ్ళు చేసుకోవడానికి అది ఇమర్షన్ రాడ్. ఇవి ఈనాటి ఎల్ఆర్టీ న్యూస్. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.